ప్రమాణమైన కమండలాలు అవన్నీ ఉండేవి. అవన్నీ వేసుకుని రుద్రాక్షలు అవన్నీ వేసుకుని వస్తున్నారు. వీళ్ళ దగ్గర ఏదైనా బాగా ఉండొచ్చు అనుకుని వాళ్ళని ఆపాడు సప్తఋషులను. ఆపి మొత్తం అన్నీ విడిచి ఇక్కడ పెట్టండి అన్నారు. వాళ్ళ దగ్గర ఏముంటాయండి, గోచీలు తప్ప ఏముంటాయి వాళ్ళ దగ్గర కౌపీనాలు ఉంటాయి, మహా అయితే గడ్డాలు మీసాలు దుల్పాలు ఉంటాయి. కానీ నేను ఏమనుకున్నానంటే వాళ్ళ దగ్గర ఏమైనా ఆభరణాలు ఉంటాయేమో అనుకుని వాళ్ళని ఆపాడు. ఆపి మొత్తం అన్నీ తీసి ఇక్కడ పెట్టండి అన్నారు. ఆ కమండలాలు ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ పెట్టండి అన్నారు. పెట్టాడంటే ఈ సప్త ఋషులు ఉన్నారు కదా, అత్రి, భరద్వాజుడు, గౌతముడు, జమదగ్ని, కశ్యపుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు. వీళ్ళల్లో శ్రేష్ఠుడు అత్రి మహర్షి. సరే, వాళ్ళు ఏం చేశారు, పెద్దరికం అనేది ఉంటుంది కదా మనకి సామాన్యంగా. ఇదేమిటి ఇక్కడ ఆపుతున్నాడు మనల్ని, అత్రి మహర్షి గారు మీరే చూడండి అన్నారు. అత్రి మహర్షి గారు వెళ్ళి వారితో ప్రస్తావించారు. ఏం బాబు, ఏమిటి వ్యవహారం, చూస్తుంటే నీకేదో బ్రహ్మతేజస్సు కనబడుతోంది నీలో. ఒకరిని చూస్తుంటేనే మనం చెప్పచ్చు ఈయన దేశానికి పనికొస్తాడు అని. ఒకరిని చూస్తూనే చెప్పచ్చు మనం ఎప్పుడో వీడు దేశానికి శత్రువు అవుతాడు అని. అట్లాగే వీడిని చూస్తున్న సప్తఋషులు వీడు భవ్య కార్యాచరణకి పనికొచ్చేటువంటి ఒక మహాద్రష్ట వీడు అని చెప్పే ఉద్దేశంతో అత్రి మహర్షి దగ్గరికి వెళ్ళి ప్రస్తావన చేశాడు. ఏమిటి దారిదప్పుడు ఏమిటి, ఎందుకు చేస్తున్నావు? శివపంచాక్షి మంత్రోపదేశం చేశారు. చాలామంది చెప్తారు మర్రా అనమన్నారు, ఆయనకి నోరు తిరగదు, నాలిక తిరగదు, ఇవో చెప్తారు. ఆయనకి శివపంచాక్షి మంత్రోపదేశం చేసి ఇక్కడ కూర్చుని నువ్వు ఈ శివపంచాక్షి అని సిద్ధి పొందేంత వరకు చేయమన్నారు. అయితే చాలా కఠోర నిష్ఠతో ఆయనకి ఉపదేశం చేసిన వాళ్ళు ఎవరు, సాక్షాత్తు అత్రి మహర్షి. అత్రి మహర్షి అంతటి గొప్ప మహర్షి ఎవరు లేరు. అటువంటి మహర్షి ఈయనకు ఎప్పుడైతే ఉపదేశం చేశారో వెంటనే వీడికి జ్ఞాననిష్ట కలిగింది. ఆ ప్రాచేతనుడికి అక్కడ కూర్చుండిపోయాడు. పంచాక్షరితోటి ప్రణవంతో పంచాక్షరి చేస్తూ అక్కడ ఉండిపోయాడు. అలాగే కూర్చుండి అలాగే సంవత్సరాలు గడిచిపోయింది. పుష్కర కాలం తర్వాత మళ్ళీ ఈయనకి పుట్టలు వచ్చేసినాయి మీద. పుట్టలు వచ్చేసినా ఏం పాకినా ఆయన యొక్క ధ్యాననిష్ట సడలలేదు అనమాట. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇటు వస్తున్నారు టూర్. వస్తూ చూస్తుంటే ఇక్కడ ఈ శబ్దం కనపడుతుంది, పంచాక్షరి ప్రణవ శబ్దం కనపడుతుంటే ఎవరంటే మనం మంత్రం ఉపదేశం చేసావు కదా అత్రి మహర్షి, ఈయనే అంటే అప్పుడు వరుణదేవుడిని ప్రార్థిస్తే వరుణదేవుడు కరుణిస్తే, నిన్న మిమ్మల్ని కూడా కరుణించాడు కదా, ఆ వరుణదేవుడు కరుణింపబడి ఆ వర్షంతో పుట్టంతా కరిగిపోతే బక్కచిక్కి శల్యమైపోయినటువంటి ఆ ప్రాజాతకుడిని వాల్మీకము అంటే పుట్ట, ఆ పుట్టలోంచి ఆయన్ని తీశారన్నమాట. తీసేటప్పటికీ దగద్గగాయమానమైనటువంటి ఆ బ్రహ్మ తేజస్సుతో కూడినటువంటి వాల్మీకి దాంట్లో నుంచి పైకి వస్తుంది. ఆయన వాల్మీకి. ఆయన స్మృతిర్నష్ట గతా వేద గతం గోత్రం గతా శృతి. మనం పెద్దలు ఏం చెప్తున్నారంటే ఏదైనా మరవచ్చు కానీ మన సాంప్రదాయాలని, ఆచారాలని, మన పెద్దలు మనకి ఇచ్చినటువంటి సదాచారాన్ని మరవడానికి వీల్లేదు. మన జాతి మనకి ఇచ్చినటువంటి హైందవ ధర్మం ఏదైతే ఉన్నదో ఆ విశిష్టతని మనం పెంపొందించుకోవాలి కానీ మర్చిపోవడానికి. రామస్య సర్వేగేన రావణశ్చ తదాహతః రామస్య చరితం బుద్ధం తదా వాల్మీకినా శుభం. మరి ఈ రామావతారం యొక్క విశిష్టత, రాముడు రచన ప్రారంభం, ఇవన్నీ కూడా ఆయనకి ద్రష్ట అట్లా కనబడుతుంటే తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపృచ్ఛ వాల్మీకి మునిపింగవ. మరి రామ పరబ్రహ్మ జ్ఞానం ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలి, ఎవరు చెప్తారు అంటే ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా. వారు పిలిచారు, ప్రభు గారు, వంశీ గారు, ధర్మజాగరణ ప్రముఖులు. నాకు
ఇందాక మా మనవరాలు చెప్పింది, నాకేమీ రాదని చెప్పమాక ఎక్కడ అని. కానీ పెద్దలు చెప్పింది ఏమిటంటే, ఎంత నేర్చినా వినమ్రుడై ఉండు అని. ఎంత తెలిసినా వినమ్రుడై ఉండి. పరమపూజనీయ దేవరజ్జీ ఒక రోజున రైలు ఎక్కుతున్నారు. రైలు ఎక్కేటప్పుడు ఆయన దిగటానికి వీలుగా వెనక్కి తిరిగి దిగితే సేఫ్టీగా దిగచ్చని పాపం వెనక్కి తిరిగి ఒక మెట్టు కిందకి దిగుతున్నాను. కానీ ఆయన వెనక్కి దిగటానికి వీలుగా నేను దిగుతుంటే ఎవరో వెనక ఎక్కే వ్యక్తులు ఉంటారు కదా, ఎక్కే వ్యక్తులు వచ్చి ఆయన పైకి తోశారు. వారు ఒక బౌద్ధికలో చెప్పారు. అంటే అప్పుడు వారు సహసారి కావాలి, కానీ ఆయన సంఘజాలకు చేశారు. అంటే నేను కొద్దిగా తగ్గి ఉందామని అనుకున్నప్పుడు ఆయన్ని వెంటనే తోసి సంఘజాలకు చేశారు. అలా ఎవరో ఒకటి దానికి పూనుకోవాలి కదా. ఎవరు పూనుకుంటారు? మనకి ఇతిహాస పురాణాలలో ప్రతి దాంట్లోనూ ఒక మహాముని ఉన్నాడు. ఆయన పేరేమిటి? నారద మహర్షి. ఆ నారద మహర్షి వారు అక్కడికి వస్తారు. వచ్చి ఈ జరిగిందంతా కూడా ఆయనకి చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు మరి ఈయన రాయటం ప్రారంభిస్తారన్నమాట. సర్వామయితు లోకేషు విద్ధిద్ధి ప్రకటీకృత రాక్షసాయేన మరణం యాంతి రామయేవ పరబ్రహ్మ రామయేవ పరం తపః రామయేవ పరతత్వం శ్రీరామో బ్రహ్మతారకం. అప్పుడు ఆయన చెప్తాడు ఈయనకి, అయ్యా రాముడే పరబ్రహ్మ, రాముడే తపస్సు, రాముడే పరతత్వము, రాముడే తారక పరబ్రహ్మ, బ్రహ్మం విష్ణు మహేశాధ్యాయస్యాంస్యా లోక సాధక తం రామం సచ్చిదానందం నిత్యం రాజేశ్వరం భజే అని ఆ విధంగా రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి ఆయన గురించి రాయమని చెప్పేసి చెప్పారు నారద మహర్షి. నారద మహర్షి ఎప్పుడైతే ఆ విధంగా చెప్పారో వెంటనే ఆయన ప్రారంభించి రాయటం మొదలెట్టారన్నమాట. రఘువర చరితం మును ప్రణీతం దశ శిరస వదం నిశామయద్వయం. ఇది రామస్య చరితం కృష్ణం కురుత్వమసి తత్వమః. ఎట్లాంటి రామతత్వం ఇది? అనేకమైనటువంటి మహిమలు కలిగినటువంటి తత్వాన్ని రాయడానికి వీరు ప్రారంభించి ఇక్ష్వా కుణామిదం తేషాం రాజ్ఞాం వంశే మహాత్మనాం ధర్మకామార్థ సహితం శ్రోతవ్యా మనసూయత. దీన్ని మనం బాలకాండ అని పిలుస్తాం. రామాయణంలో బాలకాండతో ప్రారంభం. 6 కాండలు ఉన్నాయి. 6 కాండల్లో బాలకాండ ప్రథమ కాండ. ఇది మరి ఋష్యశృంగ ఇతి ఖ్యాతః తస్య పుత్రో భవిష్యతి. మరి ఆయన వస్తున్నారు, చూస్తున్నారు, ఆ ఉయ్యాలన్నీ చూస్తున్నారు. కానీ అక్కడ ఉండేటువంటి వశిష్ఠుడు వీళ్ళకి నామకరణ మహోత్సవం చేయాలని చూశారన్నమాట. ఈ నామకరణ మహోత్సవంలో మరి ఈయన మొట్టమొదట ఇవాళ నవమి, అంటే అష్టమి వెళ్ళిపోయింది, ఇప్పుడు నవమి వచ్చింది. ఇది సమయం నవమి. ఈ నవమి ఉచ్చ రాశిలో ఉండగా చైత్రమాసంలో ఆయన తీసుకున్నారు జననం. అట్లా